శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఆత్మజ్ఞానము. బృహస్పతి ఇంద్రునితో ఇంకా ఇలా తెలుపుతున్నారు. ప్రతిష్టానపురంలో ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు వేద విజ్ఞాన పారంగతుడు. ఆయనకు లేకలేక ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుండి ఏ చైతన్యము లేకుండా ఒక జడ పదార్థంలాగా ఉంటున్నాడు. శారీరక ఎదుగుదల ఉన్నది, కానీ మానసిక చైతన్యం కనిపించడం లేదు. వీధిలోనికి రాడు, ఎవరితోనూ కలవడు, ఆటపాటలు లేవు. పెడితే తింటాడు, పెట్టకపోతే పస్తుంటాడు తప్ప పెట్టమని అడగడు. ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇది ఇంత తినవచ్చు, ఇంత తినకూడదు అనే విచక్షణ జ్ఞానము లేదు. మలము మూత్రములకు తేడా లేదు. నిలబడి ఉంటే నిలబడ్డ చోట, కూర్చుని ఉంటే కూర్చున్న చోట, పడుకుని ఉంటే పడుకున్న చోటే అన్నీను. ఏదో పిశాచం పట్టిన వాడిలా ఎప్పుడూ ఏకాంతాన్ని కోరుకుంటూ ఎవరితో కలవాలన్నా పలకాలన్నా భయపడుతూ చదువు సంధ్యలు లేకుండా ఇంటిలోనే పడి ఉన్న కొడుకును చూసి ఆ దంపతులు ఎంతో కుమిలిపోతూ ఉండేవారు. దాన ధర్మాలు, తీర్థయాత్రలు, నోములు, జపాలు, వ్రతాలు, గ్రహశాంతులు అన్నీ అయ్యాయి. అన్ని రకాల వైద్యాలు అయ్యాయి. సొమ్ము కరిగిపోయింది, కానీ కుర్రవాణిలో మాత్రం మార్పు లేదు. విష్ణుదత్తుడి మహిమ గురించి విని ఆ దంపతులు బిడ్డను తీసుకొచ్చారు. బిడ్డను చూపించి పరిస్థితిని వివరించారు. మహానుభావ, మాకొక్కగానొక్క కొడుకు, దయచేసి వీడిని మామూలు మనిషిని చేయి అని పాదాల మీద పడి ప్రార్థించారు. విష్ణుదత్తుడు ఆ బిడ్డడి వైపు నిశితంగా చూశాడు. విషయం విష్ణుదత్తుడికి అర్థమయ్యింది. అతడిని తన దగ్గర ఉంచుకుని తల్లిదండ్రుల్ని భోజనం చేయమని చెప్పి లోపలికి పంపించాడు. వాళ్ళు అలా వెళ్ళగానే ఆ బిడ్డడితో విష్ణుదత్తుడు ఇలా సంభాషించాడు. బ్రహ్మన్, తమరెవరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? పని ఏమిటి? ఏమి చేస్తున్నారు? హాయిగా మీ ఇంటికి మీరు వెళ్ళండి, సుఖాలు అనుభవించండి, సుఖంగా భుజించండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి, ఈ జడ్డితనాన్ని వదిలివేయండి అని విష్ణుదత్త యోగి అనేసరికి ఆ శిశు యోగి పెదవి విప్పి ఇలా పలికాడు. యోగిన్, ఏమి చేయను, ఎక్కడికి వెళ్ళను, ఏది స్వీకరించను, ఏది పరిత్యజించను. కల్పాంతంలో నీటితో నిండిపోయినట్లు ఈ విశ్వం ఆత్మ పదార్థంలో నిండిపోయింది. అంతా నేనే, నేనే సదానందమయుణ్ణి. సోహం, నాకింక భోక్తవ్యమేమిటి, పరిత్యాజ్యమేమిటి? అన్నము నేనే, మంత్రము నేనే, మరొకటి నేనే, అన్నీ నేనే, అంతా నేనే. శిశుయోగి మాటలకు దత్తభక్తుడైన విష్ణుదత్తుడు చాలా సంబరపడ్డాడు. మృదువుగా కౌగిలించుకున్నాడు. నాయనా, నిజమే, అంతా నువ్వే, అన్నీ నువ్వే, విశ్వమంతా ఆత్మ పదార్థమే. అలాంటప్పుడు కర్మను ఆచరించకపోవడం ఎంతటిదో ఆచరించడం కూడా అంతటిదే కదా. ఆచరించినందువలన నీకు ఏ దోషం చుట్టుకుంటుందో చెప్పు. నిష్కామ కర్మాచరణంతో జీవన్ముక్తుడవై సుఖంగా జీవించు. కర్మాచరణం నీవు చెయ్యి, ఎదుటివారికి నేర్పు, ఆదర్శప్రాయంగా నిలబడు. లోకం కోసం కొన్ని పనులు మనం చేయాలి. ఇందువల్ల కర్మానుబంధం చుట్టుకోదా అని నువ్వు నన్ను అడగవచ్చు. చుట్టుకోదు. ఎందుకంటే ఏ బంధమైనా దేహ అభిమానం వల్ల పుడుతుంది. దాన్ని వదలడమే కదా ముక్తి అంటే. నేను, నాది అనేవి బంధకారణాలు, నేను కాను, నాది కాదు అనేవి ముక్తి కారకాలు. శిశుయోగీశ్వర, స్వస్వరూపం తెలుసుకో. ఇక్కడ నీకు కర్మానుబంధము లేదు. మాన అవమానాల వల్ల కలిగే గుణదోషాలు కూడా అభిమానం వల్లనే. కనుక దేహాభిమానం వదిలేస్తే గుణము లేదు, దోషము లేదు, బంధము లేదు. ఈ అభిమానాన్ని వదలలేక కర్తృత్వాన్ని తన మీదనే వేసుకునే అహంకారికి విషయవాసనలు, సుఖదుఖాది క్రియలు తప్పవు. నిరభిమానికి ఇవి ఏవి అంటవు. అందుచేత ఆ అహంకారాన్ని, ఆ దేహాభిమానాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టగలిగితే కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, ఒకవేళ అతడు మూఢుడే అయినా కర్మపాశబద్ధుడు కాదంటే ఇక నీ బోటి పండితుడి సంగతి వేరే చెప్పాలా? బంధమోక్షాలు రెండిటికీ మనస్సే కారణం. అది విషయాసంగి అయితే బంధహేతువు, అదే నిర్విషయమైతే ముక్తిహేతువు.
పరపురుషుణ్ణి మరిగిన వనిత ఇంటి పనుల్లో తల ఉంచి ఉన్నప్పుడు కూడా అంతరంగంలో అలనాటి సంగమ రసానుభూతిని నెవరు వేస్తూ జీవిస్తుందో, అలాగే ధీరుడైన జ్ఞాని బహిర్విషయాలను వ్యవహారాలను నిర్వహిస్తూ కూడా అంతరంగంలో బుద్ధి పరతత్వానుభూతిని పొందుతూ ఉంటుంది. బాలయోగి మోక్షమనేది ఎక్కడో ఆకాశం మీదనో పాతాళంలోనో భూలోకం మీదనో మరణించిన తర్వాతనో లేదు, మనలోనే ఉన్నది. అహంకార రూపమైన విమోహం నశించడమే మోక్షమంటే. ఇలాంటి స్థితిని జీవించి ఉండగానే పొందగలగడం అదృష్టం. అదేమంత కష్టం కూడా కాదు. పువ్వులు కోయడం కన్నా కన్నులు మూసుకోవడం కన్నా అహంకార పరిత్యాగం అతి తేలికైన పని. ఇందులో ఏ కొంచెం కష్టం కూడా లేదు. ఎందుకంటే ఇది మనస్సు యొక్క పని గనుక. ఈ మనస్సునకు ఉన్న చాంచల్యం అన్నింటికీ మూలం. ఇదే ప్రపంచాకారంగా అంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. విషయ సుఖాల వెంట పరుగులు తీస్తుంది. వాటిని తెగ మెచ్చుకుంటుంది. అవసరమైన ద్రవ్యాదులను యాచిస్తుంది. అనిశ్చయంతో భ్రాంతిగా ఉంటుంది. తానే మూఢంగా తయారవుతుంది. తాను కల్పించుకున్న ప్రపంచంలో తానే మునిగిపోతుంది. అపరత్వాన్ని పొందుతుంది. ఇవన్నీ దానికి స్వభావమైన చంచల శక్తి వల్ల సంభవిస్తున్న చాంచల్యాలు. కాబట్టి బుద్ధిమంతుడా, ఈ మనస్సు తత్వాన్ని నీవు గుర్తిస్తే అహంకార పరిత్యాగం ఏమంత కష్టం కాదు. అందుచేత నీవు కూడా ఈ జడత్వాన్ని విడిచిపెట్టు. నిరహంకారంగా నిర్మమంగా కర్మాచరణం చెయ్యి. నువ్వు నాకు ఇష్టుడవయ్యావు. తల్లిదండ్రుల్ని సంతోషపరచాలి అనే సంగతి ఆలోచించు. కొంతకాలం వాళ్ళకి ప్రీతికరంగా జీవించు. వాళ్ళు వెళ్ళిపోయాక నీ ఇష్టం. అప్పుడు యథేచ్ఛగా సంచరించవచ్చు. అప్పుడు నిన్నెవరూ నిర్బంధింపరు అని విష్ణుదత్తుడు ఆ బిడ్డడితో తెలిపాడు. విష్ణుదత్తుడి ఉపదేశాన్ని శిశుయోగి అంగీకరించాడు. ఆ క్షణం నుండే నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించడం మొదలుపెట్టాడు. స్నాన సంధ్యలు ముగించి వచ్చాడు. పతివ్రతా శిరోమణి అయిన సుశీలమ్మ వడ్డించిన రుచికరమైన ఆహారాన్ని మెచ్చుకుంటూ మితంగా ఆరగించాడు. సుశీల విష్ణుదత్తుని భార్య. దానితో అతనిలో దాగి ఉన్న భయాలు అంతరించాయి. నిస్సంగంగా ఉండవచ్చని ఉండగలనని ధైర్యం తెచ్చుకున్నాడు. భోజనం ముగించి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డలో వచ్చిన మార్పును చూసి బ్రహ్మానందపడ్డారు. సుశీల విష్ణుదత్తులకు సాష్టాంగంగా సాగిలపడి కృతజ్ఞతతో మొక్కారు. ఏ మంత్రం వేశావో, ఏ వైద్యం చేశావో ఓ కృపానిధి విష్ణుదత్త, క్షణంలో మా వాడికి కొత్త జీవితాన్ని ప్రసాదించావు. నీ మేలు జన్మ జన్మలకి మరచిపోము అంటూ బిడ్డడిని తీసుకుని ఆ దంపతులు సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ శిశుయోగి ఆ తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారికి ప్రీతికరంగా మెలిగి ఆ పైన బంధ విముక్తుడై ఊరు ఇల్లు వాకిలి అన్నింటినీ విడిచి ఆత్మరతుడై ఈ భూగోళం మీదికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంద్రా, విన్నావు కదా కథ. ఈ శిశుయోగి జ్ఞానసుధా సముద్రుడే, కానీ రవ్వంత సంఘభయం ఉన్నది. విష్ణుదత్తుడు రవ్వంత ప్రబోధం చేసేసరికి ఆ సంఘభయాన్ని వదిలిపెట్టాడు. ఇతడిలాగే లోకులు అందరూ లోపలనున్న ప్రజ్ఞాఘనుడైన పరమాత్మను నిత్యము అనుభవిస్తూ ఉన్నా మోహావృతులవుతున్నారు. నేనే కర్తను, నేనే దాతను, నేనే వికర్తను, సుఖదుఖాలకు నేనే భోక్తను అని భావిస్తూ మూఢులై భ్రాంతులై లోపలనున్న పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. ప్రత్యక్షంగా పరమాత్మ అనుభూతిని పొందుతూ కూడా లోపలికి దృష్టి నిలుపలేక నేనెవణ్ణి, ఎక్కడ ఎలా నాకు ఆత్మజ్ఞానం లభిస్తుంది అని అంగలారుస్తూ వృధాగా వెలుపలికి పరుగులు తీస్తున్నారు. పిల్లాడిని చంకలో పెట్టుకుని ఊరంతా గాలించి ఏడుపు లంకించుకుంటున్న తల్లిలాగా ఆత్మతత్వం కోసం విలపిస్తోంది ఈ లోకమంతా. దేవతా విభూ ఇంద్ర, ఇలా శాస్త్రాలన్నీ తేలికగా సుఖంగా బోధలు చేస్తూ క్రమంగా మోహాన్ని తొలగించడంలో ఉపయోగపడుతున్నాయి. ఇందులో నేను చేసిన అపూర్వ సృష్టి కానీ కల్పన కానీ అణుమాత్రమైనా లేదు. నీవు నీ సొంత బుద్ధితో ఆలోచించి ఇది నిజమో కాదో
మంచి అవునో కాదో తేల్చి చెప్పు అని బృహస్పతి ఇలా 7 ఉదాహరణలు చెప్పాడని కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి వివరించారు. అంతా విన్న కార్తవీర్యార్జునుడు చివరి అంశం సందేహంగా మిగిలిపోయింది. 7 కథలు విన్నాక దేవేంద్రుడు ఏమన్నాడు? విభిన్న మార్గాలలో నడిచే శాస్త్రాల ఏకత్వం అంగీకరించాడా లేదా? ఇవే సందేహాలు దత్తస్వామి అంటూ దత్తస్వామి ముందుంచాడు. బృహస్పతికి ఇంద్రుడు చెప్పిన సమాధానాన్ని యథాతథంగా దత్తదేవుడు ఇలా వినిపించాడు. కార్తవీర్యార్జున, బృహస్పతి ప్రశ్నకు ఇంద్రుడు ఏమన్నాడంటే, ముందుగా అభిమానాన్ని విడిచిపెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆపై బృహస్పతితో ఇలా పలికాడు: గురుత్తమ, శరణు శరణు, నా అజ్ఞానాన్ని మన్నించండి. తెలియక చులకనగా మాట్లాడాను. సంగీత, నృత్య, వైద్య, తంత్రాది సకల శాస్త్రాలు ప్రధానంగానో లేక పరంపరగానో మూల అవిద్యా నివారకాలని, క్రమక్రమంగా అవిద్యను నివారిస్తాయని, పరమాత్మతత్వ ప్రకాశకాలని, మోహకారకాలు కాదని స్పష్టంగా తెలిసింది. మీరు చెప్పిన 7 కథలు ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. మీరు చెప్పిన పుణ్యప్రదమైన ఈ ఇతిహాసాలను సమాహిత చిత్తంతో అవగాహన చేసుకున్నవారు అవిద్య కారణంగా జన్మించే మోహాన్ని విదిల్చుకుని కర్మబంధం నుండి విముక్తులు కాగలుగుతారు అని గురువైన బృహస్పతికి మరి ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి శచీవల్లభుడైన ఇంద్రుడు సెలవు తీసుకున్నాడు. దత్తస్వామి ఇంతవరకు చెప్పి, కార్తవీర్యార్జున, నీ సందేహాలన్నీ తొలగిపోయాయి కదా. శాస్త్రాలకు గల వైరుధ్యం అనేది పైపై చూపులకు కనిపించే అభాసమే తప్ప ఆత్మదృష్టిలో అన్ని శాస్త్రాలు పరతత్వ ప్రతిపాదకములే. అందుచేత వృధా వాదోపవాదాలతో అహంకరించి కాలయాపన చేయడం కన్నా ఏదో ఒక శాస్త్రాన్ని, ఒక దారిని పట్టుకుని దాన్నే నమ్ముకుని ముందుకు సాగితే అవిద్య అంతరిస్తుంది, తత్వజ్ఞానం కలుగుతుంది. గ్రహించావా అన్నారు. దేవదేవా, జగన్నాథ, సర్వ సందేహ భేదక, నా సందేహాలన్నీ తొలగిపోయాయి. శాస్త్ర ప్రతిపాదిత విషయాలలో వైరుధ్యం అనేది ఇప్పుడు అసలు ఎక్కడా కనిపించడం లేదు. వైరుధ్యం ఉందని కూడా అనిపించడం లేదు. అవి క్షుద్రశాస్త్రాలైనా శుద్ధ శాస్త్రాలైనా సరే అన్నీ ఒకే అర్థాన్ని, ఒకే పరమార్థాన్ని, ఒకే పరమాత్మ తత్వాన్ని బోధిస్తున్నాయి. దత్తయోగీంద్ర, నీ ప్రభావం వల్ల ఇప్పుడు నా మనస్సు ఆత్మబోధనలో వెంటనే సులువుగా ప్రవేశించాలని తహతహలాడుతోంది. నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. బ్రహ్మనిష్ఠుణ్ణి, అఖిలాతీతుడిని, లౌకిక వ్యవహారముల నుండి విముక్తుడిని అయ్యి ఈ శరీరమున్నంతకాలం సుఖంగా కాలం గడిపే విధానమేమిటో దాన్ని నాకు బోధించి శాసించి నేర్పు అని కార్తవీర్యార్జునుడు మరోమారు దత్తయోగి పాదాలపై పడ్డాడు. ఇంతవరకు చెప్పిన వేదధర్ముడు కొంత సమయం ఆగాడు. అప్పుడు దీపకుడు, గురుదేవా, వేదధర్మ స్వరూప, సార్థక నామధేయ, మీ దయవల్ల అతి పురాతనమైన ఇతిహాసాన్ని, హృదయానందదాయకమైన దత్తస్వామి మహాత్మ్యాన్ని వినగలిగాను. తత్వనిశ్చయమైన ఈ ఇతిహాసం చాలా విచిత్రంగా ఉన్నది, ఆకర్షణీయంగా కూడా ఉన్నది. దీన్ని వింటే సాధారణ మానవుడు సైతం అతి కష్టమైన పరతత్వాన్ని మెల్లమెల్లగా అయినా సరే తెలుసుకోగలుగుతాడు. తప్పులుగా, మహాపాపాలుగా, దోషాలుగా కొందరిలో చెప్పబడుతున్న వాత్సాయన, కామ సూత్రాది శాస్త్రాలు కూడా చివరకు బ్రహ్మతత్వంలోనే లయమవుతున్నాయని ఇప్పటికి తెలుసుకోగలిగాను. కార్తవీర్యార్జునికి దత్తయోగీంద్రుడు చేసిన తత్వబోధను కూడా దయచేసి సవిస్తరముగా తెలియజేయండి, ఆలకించి ధన్యున్నవుతాను అని దీపకుడు సవినయంగా ప్రార్థించాడు. వేదధర్ముడు సరే అని చెప్పడం ప్రారంభించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.